డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యోనా చేప కడుపులో 3 రోజులు ఎలా బ్రతికాడు? యోనా అని ఏ చేప మృంగింది? శాస్త్రీయంగా చేప కడుపులోనికి ఒక మనిషి వెళితే ఆ చేప కడుపులో జరిగే జీర్ణ ప్రక్రియలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యోనాను ఏ చేప మృంగిందో తెలుసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించియుండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఈ లేఖనం ప్రకారం గొప్ప మత్స్యము యోనాను మృంగింది. మృంగమని మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు మత్స్యము కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు. ఇక్కడ మత్స్యము అంటే సముద్ర జలాల్లో ఉండే తిమింగలము అనే పెద్ద చేప. ఈ తిమింగలం కడుపులో యోనా 3 దినాలు ఉన్నట్టు స్వయంగా యేసుక్రీస్తు గారు ప్రస్తావించారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఈ లేఖనంలో మాటలు యేసుక్రీస్తు గారు పలికారు. యోనా గ్రంథంలో మత్స్యము అని వ్రాయబడింది. మత్తయి సువార్తలో తిమింగలం అని వ్రాయబడింది. యోనా ఈ తిమింగలం కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు కూడా 3 రోజులు సమాధిలో ఉంటాడు అని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే తిమింగలం అనేది సముద్ర చేపలలో అతిపెద్ద చేప. కానీ తిమింగలంలో ప్రధానమైనవి 2 జాతులు ఉన్నాయి. ఒకటి బ్లూ వేల్, 2 స్పెర్మ్ వేల్. వేల్ అంటే తిమింగలం అని అర్థం. బ్లూ వేల్ అంటే నీలి తిమింగలం అని అర్థం. స్పెర్మ్ వేల్ అంటే శుక్ర తిమింగలం అని అర్థం. అయితే ఈ రెండింటిలో యోనాను ఏ తిమింగలం మృంగి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్లూ వేల్కు మరియు స్పెర్మ్ వేలుకు మధ్య తేడాలు తెలుసుకుందాం. బ్లూ వేల్ 25 నుంచి 30 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. స్పెర్మ్ వేల్ 16 నుంచి 20 మీటర్ల పొడవు ఉంటుంది. బ్లూ వేల్ 150 నుంచి 200 టన్నుల బరువు ఉంటుంది. స్పెర్మ్ వేల్ 50 టన్నుల వరకు బరువు ఉంటుంది. బ్లూ వేల్కు దంతాలు ఉండవు. స్పెర్మ్ వేలుకు అతిపెద్ద దంతాలు ఉంటాయి. బ్లూ వేల్ గొంతు చాలా చిన్నది కావున చిన్న చిన్న చేపలను మృంగగలదు. ఒక మనిషిని మృంగలేదు. స్పెర్మ్ వేల్ గొంతు చాలా పెద్దదిగా ఉంటుంది కావున ఒక మనిషిని సైతం మృంగగలదు. కావున యోనాను మృంగిన తిమింగలం స్పెర్మ్ వేల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ ప్రకారం యోనా 3 రోజులు తిమింగలం కడుపులో ఉండి బ్రతకడం సాధ్యమా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా తిమింగలాలకు గిల్స్ ఉండవు, అనగా మొప్పలు ఉండవు. చేపలు మొప్పల ద్వారా ఆక్సిజన్ను తీసుకుని బ్రతుకుతాయి. ఎలా అంటే చేప నోటితో నీరు తీసుకుని ఆ నీరును మొప్పల ద్వారా ప్రవహించేలా చేసి ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని రక్తంలోనికి పంపిస్తుంది. ఇలా చేపలు మొప్పల ద్వారా ఆక్సిజన్ను పొందుకుంటాయి. కానీ ఇటువంటి మొప్పలు తిమింగలాలకు ఉండవు. తిమింగలాలు లంగ్స్ ద్వారా ఆక్సిజన్ను తీసుకుంటాయి, సేమ్ మనుషుల్లాగా. పైగా నీటి లోపల తిమింగలాలు ఆక్సిజన్ తీసుకోలేవు. కేవలం నీటి లోపల 1 నుంచి 2 గంటలు మాత్రమే ఉండగలవు. కావున ఎక్కువగా నీటి ఉపరితలానికి వచ్చి ఆక్సిజన్ను తీసుకుంటాయి. తిమింగలాల తలపై రంధ్రం ఉంటుంది. దాని ద్వారా ఆక్సిజన్ను లంగ్స్ ద్వారా పొందుకుంటాయి. కావున తిమింగలం కడుపులో గాలి ఉండదు మరియు ఆక్సిజన్ ఉండదు. కడుపు లోపల పూర్తిగా మూసివేసినట్టుగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి 1 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ లేకుండా ఉండగలడు. 5 నిమిషాల తర్వాత స్పృహ కోల్పోతాడు. 10 నిమిషాల తర్వాత మెదడు పాడైపోతుంది. 15 నిమిషాల తర్వాత మనిషి పూర్తిగా మరణిస్తాడు. అయితే యోనా ఏకంగా 3 రోజులు ఆక్సిజన్ లేకుండా తిమింగలం కడుపులో ఉన్నాడు. కావున సైన్స్ ప్రకారం అయితే యోనా బ్రతకడం కష్టం. అలాగే తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థ చాలా శక్తివంతమైనది. దీని యొక్క కడుపు నిర్మాణం 4 గదులుగా ఉంటుంది. 1 ఫోర్ స్టమక్, 2 మెయిన్ స్టమక్, 3 కనెక్టింగ్ ఛాంబర్, 4 పైలోరిక్ స్టమక్.
మొదటి గది అయిన ఫోర్ స్టమక్ గురించి ముందుగా తెలుసుకుందాం. తిమింగలం మృంగిన ఆహారం మొదటిగా ఫోర్ స్టమక్లోకే వస్తుంది. ఈ ఫోర్ స్టమక్కి బలమైన కండరాలు ఉంటాయి. దీని ద్వారా వచ్చిన ఆహారాన్ని నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఆ తరువాత ముక్కలైన ఆహారం రెండవ గది అయిన మెయిన్ స్టమక్లోనికి వెళుతుంది. ఈ మెయిన్ స్టమక్లో HCl విడుదల అవుతుంది, అనగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలవుతుంది. అలాగే ఇతర జీర్ణ ఎంజైములు కూడా విడుదలవుతాయి. వీటి ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు కరిగిపోతాయి. అంటే ఈ రెండవ గదిలోనే రసాయన జీర్ణక్రియ జరుగుతుంది, సేమ్ మనిషిలాగా. ఆ తరువాత మెయిన్ స్టమక్లో జీర్ణక్రియ అయిన తరువాత మూడవ గది అయిన కనెక్టింగ్ ఛాంబర్లోనికి ప్రవేశిస్తుంది. ఈ మూడవ గదిలో ఆహారం మరింత మెత్తగా తయారవుతుంది. ఆ తరువాత మెత్తగా అయిన ఆహారం నాలుగవ గది అయిన పైలోరిక్ స్టమక్లోనికి ప్రవేశిస్తుంది. ఈ నాలుగవ గదిలో జరిగేదే చివరి జీర్ణక్రియ. ఇక్కడ ఆహారం పూర్తిగా ద్రవ రూపంలోనికి మారుతుంది. ఈ ద్రవ రూపంలో మారిన ఆహారాన్ని చిన్న పేగులకు పంపిస్తుంది. ఇంతటితో జీర్ణక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు ఇటువంటి తిమింగలం కడుపులోనికి ఒక మనిషి వెళ్ళినట్లయితే మనిషి బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే తిమింగలం యొక్క జీర్ణ ప్రక్రియ ద్వారా హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు ఇతర ఎంజైములు విడుదల అవ్వడం వల్ల మనిషి లోపలికి వెళ్ళగానే యాసిడ్స్ చర్మాన్ని కాల్చేస్తుంది. మరియు లోపల అధిక ఉష్ణోగ్రత విడుదలవ్వడం వల్ల మనిషి మాడిపోతాడు, కణజాలాలు కరిగిపోతాయి. కొన్ని గంటల్లోనే లోపల తీవ్రమైన గాయాలు పొందుకుంటాడు. తిమింగలం యొక్క బలమైన కండరాలు మనిషిని ముక్కలు చేస్తుంది. కావున దీని ప్రకారం చూస్తే యోనా తిమింగలం కడుపులో 3 రోజులు బ్రతకడం కష్టం. అలాగే స్పెర్మ్ వేల్ అనే తిమింగలం సుమారు 2000 మీటర్ల లోతు వరకు మునుగుతుంది. దీని ద్వారా అధిక పీడనం ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన సబ్మెరైన్ కూడా అంత లోతుకు వెళ్ళడం కష్టం. దీనివల్ల మనిషి యొక్క హృదయ స్పందన తగ్గి అధిక ఒత్తిడికి గురయ్యి మనిషి మరణిస్తాడు. దీని ప్రకారం యోనా చేప కడుపులో 3 రోజులు ఉండి బ్రతకడం చాలా కష్టం. అలాగే యోనా 3 రోజులు నీరు త్రాగకుండా చేప కడుపులో ఉన్నాడు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది, కిడ్నీలు పాడైపోతాయి. చేప కడుపులో నీరు ఉంటుంది, కానీ ఆ నీటిలో యాసిడ్స్ ఉండడం వల్ల అది త్రాగడానికి పనిచేయదు. కావున యోనా చేప కడుపులో 3 రోజులు జీవించడం చాలా కష్టం. అయితే 1891లో జేమ్స్ బాట్లీ అనే వ్యక్తిని తిమింగలం మృంగితే తిరిగి బ్రతికాడని చెప్తున్నారు. కానీ ఈ వార్త నిజం కాదు, అసత్యం. చరిత్రకారులు ఇది ఫేక్ అని తెలియజేశారు. దీని అసలు కథ ఏమిటంటే 1891లో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నౌకలో జేమ్స్ బాట్లీ అనునతుడు తిమింగలాలను వేటాడడం చేస్తాడు. దురదృష్టవశాత్తు ఒక తిమింగలం అతన్ని మృంగేసింది. అప్పుడు ఇతర సిబ్బంది ఆ తిమింగలాన్ని వెతికి ఆ తరువాత దాన్ని చంపి దాని కడుపును కోసినప్పుడు అతడు బ్రతికే ఉన్నాడని కథ యొక్క సారాంశం. అయితే నిజంగా ఇది జరగలేదని చరిత్రకారులు తెలియజేశారు. ఎందుకంటే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నౌక యొక్క రికార్డులు పరిశీలించినప్పుడు ఆ రోజు ఇటువంటి సంఘటన జరిగినట్లు ఆధారాలు కనిపించలేదు. మరియు ఆ సంవత్సరంలో నౌక సిబ్బంది జాబితాలో జేమ్స్ బాట్లీ అనే వ్యక్తి పేరు కూడా అసలు లేదు. మరియు నౌక కెప్టెన్ను మరియు సిబ్బందిని అడిగినప్పుడు ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదని తెలియజేశారు. కావున ప్రపంచంలో తిమింగలం మృంగితే తిరిగి బ్రతికినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కావున శాస్త్రీయంగా యోనా తిమింగలం కడుపులో 3 రోజులు బ్రతకడం అసాధ్యం. అయితే యోనా ఎలా బ్రతికినట్టు? అసలు యోనా బ్రతకడానికి ఒకే ఒక్క కారణం, దేవుడు అద్భుతం చేయడం వల్లే. ఈ లేఖనంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించియుండగా అని వ్రాయబడింది. అంటే దేవుడు యోనా కోసం ఒక ప్రత్యేకమైన తిమింగలాన్ని దేవుడు నియమించాడు. ఈ తిమింగలం దేవుని మాటను నమ్మింది, దేవుని మాటకు లోబడింది. ఇది ఒక అద్భుతం. అద్భుతం అంటే సైన్స్కి అంతు చిక్కనిది, మనుషులకు అసాధ్యమైనది జరిగే దానిని అద్భుతం అంటారు.
ఈ అద్భుతం దేవుడు యోనా విషయంలో చేశాడు. అది ఎలా అంటే, దేవుడు తిమింగలంలో ఉన్న జీర్ణ వ్యవస్థను మార్చి ఉండవచ్చు, లేదా తిమింగలం యొక్క జీర్ణక్రియను దేవుడు తాత్కాలికంగా నిలిపివేసి ఉండవచ్చు, లేదా యోనాకు చేప కడుపులో ఏమీ హాని కలగకుండా దేవుడు ప్రత్యేకంగా కాపాడి ఉండవచ్చు. ఇవన్నీ అద్భుతం పరిధిలోనికి వస్తాయి. ప్రకృతి నియమాలకు అతీతంగా జరిగేదే అద్భుతం. కావున యోనా విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. అందుకే యోనా 2:10 ఇలా వ్రాయబడింది, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంటే తిమింగలం దేవుని ఆజ్ఞకు లోబడింది. ఇది అద్భుతం. అందుకే తిమింగలం యోనాను నేల మీద కక్కివేసింది. యోనా ప్రాణాలతో ఉన్నాడు. దీనికంటే ముందు యోనా చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. తన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. కావున యోనా తిమింగలం కడుపులో 3 రోజులు ఉండడం అనేది సంపూర్ణ తీర్పు లేదా మార్పుకు సమయం దేవుడు ఇచ్చాడు. దీనిని యోనా ఉపయోగించుకున్నాడు. అందుకే అద్భుతమైన రీతిలో శాస్త్రానికి అతీతంగా దేవుడు యోనాను కాపాడాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.